ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. చాలామంది సోదరీమణులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. స్వామి, మనకి దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర ప్రత్యేకమైన మందిరాలకి దర్శనం వెళ్ళినప్పుడు పూలు కొబ్బరికాయ తీసుకెళ్తామండి. పర్వాలేదు, బాగుంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా మేము బయటికి వెళ్ళి అవి కొనుక్కొని వెళ్తాము. మరి ఇంట్లో ఉన్నప్పుడు ప్రతినిత్యం కూడా పూజ చేస్తుంటాం కదా. మరి పూజా సంబంధ విషయాల్లో కొన్ని వస్తువుల్ని సమీకరించుకోలేము. సరే, ఏదో అగరబత్తి డబ్బా తెచ్చుకుంటాం, పర్వాలేదు. కానీ రోజు కొబ్బరికాయ కొట్టలేము. మరి రోజు స్వామివారికి పూలు ఏదో మిద్దె తోటనో లేదా పక్కన ఉన్నటువంటి చెట్టు పైన 2 పూలు తెచ్చుకొని పెడతాము. మరి పూలు లేనప్పుడు స్వామివారికి పూజ అర్హత పొందలేమా? పూలతోనే పూజ పూర్తవుతుందా అని అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పువ్వులతో పూజ చేశామా లేదా మంచి ఆభరణాలతో అలంకార వస్తువులతో అమ్మని స్వామిని అర్చన చేశామా అనేది కాదండి. ఎంత మనసు పెట్టి పూజించారు మీరు. మనసుని అమ్మవారికి అయ్యవారికి సమర్పణ చేశారు. భక్తి ప్రధానమైనది. చాలాసార్లు చెప్తాను నేను, మా భక్తి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము పూజ చేసేటప్పుడు సర్వోపచారార్థం అక్షరాన్ సమర్పయామి, వస్త్రార్థం అక్షరాన్ సమర్పయామి, సుమంగళీర్యం వధూరిమా గుంసమేత పశ్యతాం సౌభాగ్యం దత్వా యాతాన్ విపరీతన అని చెప్తూ ఈ అలంకరణార్థం హరిద్రాది కుంకుమోత్తర సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి, యజ్ఞోపవీతార్థం అక్షరాన్ సమర్పయామి. ఇలా మనము ఒక్కొక్క వస్తువు లేనప్పుడు దాని నిమిత్తంగా 2 అక్షింతల సమర్పణ చేస్తుంటాం. మరి ఇక్కడ ఇక్కడ మేము రోజు అక్షింతలు వేయాలి స్వామివారికి అంటే, రోజు అక్షింతలు వేయాలంటే తులసమ్మ దగ్గర పూజ చేసేటప్పుడు 2 అక్షింతలు వేసి, ఇక్కడ మరీ ఎక్కువ అక్షింతలు వేస్తే చెట్టు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ పాదుకుల దగ్గర కాకుండా పైన గట్టు మీద 2 అక్షింతలు వేసి కాస్త పసుపు అమ్మవారి లైట్గా అమ్మవారి చిలకరించి కాసింత పట్టిక బెల్లము, పెసరపప్పు కానీ బెల్లము కానీ నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని, వీలైతే చెట్టు ప్రదక్షిణ, వీలు కాకపోతే ఆత్మ ప్రదక్షిణ అంటే మనమే ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకోవచ్చు. కానీ రోజు దేవుడి పటాల దగ్గర ఉన్నప్పుడు చాలా మంది చేసినటువంటి 2 తప్పులు మధ్యలో మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇక్కడ అర్చన, దేవతార్చన ఉన్నప్పుడు ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అంగుష్ట ప్రమాణంగా ఉండాలి విగ్రహం. ఎప్పుడైనా సరే ఇంత విగ్రహమే ఉండాలి. ఆ విగ్రహానికి పెట్టుకున్నప్పుడు ఏదో దేవుడి గదిలో పెట్టేశాం, అలంకారం చేసామంటే కుదరదండి. రోజు ఆ యొక్క పురుషులు తప్పకుండా ఆ యొక్క విగ్రహాన్ని కడగాలి, గంధము బొట్టు పెట్టాలి. అలా పెట్టి స్వామివారికి ఇప్పుడు చెప్తున్నాను, వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి. పటాలు ఉంటాయి, పటాలు వీలైతే రోజు తుడుచుకోండి. ఈ ఆడవాళ్ళకి పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలు పంపించిన, భర్త గారిని ఆఫీస్కి పంపించిన, మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా తప్పకుండా మీకున్నటువంటి పటాలను తుడుచుకునే సమయాన్ని కొంత ఏర్పాటు చేసుకోండి. అందుకనే పొలోమంటూ 20 పటాలు పెట్టుకోవద్దు. మన యొక్క శివ పరివారము, విష్ణు పరివారం పూజలు పెట్టుకొని ఆ పటాలు పెట్టుకొని వాటి రోజు శుభ్రంగా తుడిచి కాస్త బొట్టు గంధం అమ్మవారికి పెట్టి, విగ్రహాలు ఇంట్లో మగవాళ్ళు తప్పకుండా పెట్టుకుని 3 విగ్రహాలు కానీ 4 విగ్రహాలు కానీ శివలింగం కానీ వాటిని తప్పకుండా కడిగి ఆ స్వామివారి నీళ్ళు పోసి శుభ్రంగా తుడిచి మంచి వస్త్రంతో తుడిచి వాటి గంధము చందనము కుంకుమ అలంకరణ చేసి తప్పకుండా స్వామివారికి ధూపము దీపము నైవేద్యం. వస్త్రార్థం అక్కడ పెట్టిన విగ్రహాన్ని కడిగిన తర్వాత ఆ విగ్రహాల పైన 2 అక్షింతలే వస్త్రార్థం యజ్ఞోపవీతార్థం సర్వోపచారార్థం అక్షదాన్ సమర్పయామి అని 2-4 అక్షింతలు అక్కడ వేసి స్వామివారి విగ్రహాల మీద వేసి నమస్కారం చేసుకొని, ధూపమాగ్రాపయామి ధూపం వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధయుత ఆగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతివినీతాం అనే ఆ మంత్రముతో కానీ లేదా ధూపం ఆగ్రాపయామి అన్నటువంటి భావనతో ఆ స్వామివారికి ఆ ధూపాన్ని చూపించి సాక్షాత్ దీపం దర్శయామి, దీపం దగ్గర 2 అక్షింతలు వేసి దీపం సమర్పయామి. తదుపరి నైవేద్యం. మీకు వీలైతే అన్నం వండి పెట్టండి, వీలవ్వలేదు కంగారు పడక్కర్లే. కాస్త పక్కన ఒక డబ్బాలో పటిక బెల్లం పలుకులు ఉంటాయి కదా, 4 పలుకులు, కాసిన పెసర గింజలు, వీలైతే బెల్లం, మామూలు బెల్లం ఏదైనా ఒకటి, అంటే బెల్లము పెసరపప్పు పటిక బెల్లం కానీ స్వామివారికి అమ్మవారికి నివేదన చేసి నమస్కారం చేసుకొని మంగళహారతి ఒకసారి కర్పూరం బిళ్ళ, చిన్న కర్పూరం బిళ్ళ వేసి స్వామివారి తిట్టి నమస్కారం చేసుకొని హాయిగా మీరు ఇంటికి వెళ్ళవచ్చు. ఇక్కడ పుష్పాలు ఉన్నాయి, పుష్ప అలంకృతం చేయండి. మంచిగా బ్రహ్మాండంగా పూలు తెచ్చారు, వస్తూ సాయంకాలం పూట పూలు తెచ్చారు, పూలు పెట్టవచ్చు. పూలు లేనప్పుడు తులసి దళం పెట్టవచ్చు, మారేడు దళం పెట్టవచ్చు. మారేడు దళం అందరికీ పెట్టవచ్చా? విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది, శివుడికి ఇష్టమైనటువంటిది,
లక్ష్మీదేవి సాక్షాత్తుగా తనకు తానుగా అందులో ఆవిర్భవించినది ఆ యొక్క మారేడులోనే అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఆ మారేడు దళాన్ని అమ్మవారికి కూడా సమర్పణ చేయవచ్చు. తులసి దళం కానీ మారేడు దళం కానీ సమర్పణ చేయొచ్చు. అవి కూడా లేవు, పర్వాలేదు. 2 అక్షింతలు మనం కలిపి డబ్బాలో పెట్టుకొని పసుపుతో కొద్దిగా పసుపు వేసి ఆవు నెయ్యి కలిపి ఆ యొక్క అక్షతలు కలిపి పెట్టుకొని డబ్బాలో పెట్టుకోవచ్చు. ఆ అక్షతల్ని స్వామివారి పైన అమ్మవార్ల పైన వేసి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి ఇలా చేస్తే అమ్మవారికి మీరు కొన్ని లక్షల కోట్ల పూలతో అర్చన చేసిన ఫలితమే కలుగుతుంది. అంతే తప్ప భక్తి లేకుండా, భక్తి వినా ఏ కార్యమైనా సరే ఫలితం అంతగా ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినాల్సిన మాట. భక్తి లేకుండా మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి పూజ చేసినా అక్కడ అయ్యవారు కానీ అమ్మవారు కానీ సంతుష్టులవరు. ఏది లేకున్నా భక్తితో శ్రీమాత్రే నమః, శ్రీమన్నారాయణ, నమో భగవతే వాసుదేవాయ, శివాయ నమః, చితికంఠాయ నమః అన్నటువంటి నామం చెప్పుకున్న అద్భుతమైనటువంటి శుభయోగాన్ని భగవంతుడు కలిగిస్తాడు. భక్తితో ఇవన్నీ కూర్చొని ధ్యానం చేసుకుంటూ అన్ని సపర్యలు స్వామివారికి పంచోపచార పూజలు, షోడశోపచార పూజలు అన్ని చేసినట్టుగా భావన చేసి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, చందనం, హరిద్రాది కుంకుమ, సుగంధ పరిమళ ద్రవ్యాలు, ధూప దీప నైవేద్యాలు, మంత్రపుష్పాదులు, మంగళహారతులు ఇవన్నీ ఇచ్చినట్టుగా మనం మనసులో భావించి ఆ స్వామిని అమ్మవారిని పూజిస్తే పుష్పాలు లేకపోయినా, అక్షతలు లేకపోయినా, ఏవి లేకపోయినా ధ్యానం ద్వారా పూజ పూర్తవుతుంది. అయితే మనం ప్రత్యక్షంగా చేసుకున్నప్పుడు రోజువారి పూలు మనం వాడుతున్నప్పుడు ఆ పూలు అందుబాటు లేకపోతే అక్షతలు వేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా అక్షతలతో పూజ చేసినప్పుడు కూడా మనకి శుభకరమైనటువంటి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందుకోవచ్చును, ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గుర్తించి ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అని కోరుకుంటూ మరొకసారి నమస్కారాలు. శుభమస్తు.